అందరికి నమస్తే. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పైన అలిగేషన్స్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కొంతమంది ఏందబ్బా అనుకున్నా. తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు అర్థమైనాయి. పొన్నం ప్రభాకర్ కొడుకు, పొన్నం ప్రభాకర్ల అన్న అశోక్ గౌడ్ కొడుకు అనూప్, ఆయన పేరు పొన్నం అనూప్, వీళ్ళంతా జాయింట్ ఫ్యామిలీ. వీళ్ళ భూముల్ని వీళ్ళకి సంబంధం లేకుండా, వీళ్ళ సంతకాలు లేకుండా, వీళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళొక ఫర్మ్ క్రియేట్ చేసి ఆ ఫర్మ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ల్యాండ్లో మాత్రం వీళ్ళే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 50-60 ఏళ్ళు ఉంటారా, ఎక్కువనే ఉంటారండి. ఇంకా ఇప్పుడు ఆ జాగను ఖాళీ చేయించడానికి పోతే వీళ్ళందరూ హైదరాబాద్కి వచ్చేసింది. పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఈ ఇష్యూ మీద మాట్లాడదాం. ఎందుకంటే బలవంతులు, అధికారంలో ఉన్న వాళ్ళు బలవంతులు, జనం బలహీనులు, వాళ్ళ మీదకి అధికారాన్ని మొత్తం కలెక్టర్లను, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళ అక్కడి నుంచి వెకెట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా జమానా స్టోరీ కాదు, తినమున జరిగిన స్టోరీ. మినిస్టర్ అయిన తర్వాత పొన్నం ప్రభాకర్ ఇదంతా జరిగింది. చలో ముందు దాని గురించి అన్న వాళ్ళతో మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అన్న మీ పేరేం పేరు? నా పేరు రాఘవ్ శ్రీనివాస్ అండి. మీరన్న? నా పేరు సిద్ధి రమేష్ యాదవ్, నేను యాదవ్ సంఘాలు చేసి రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే. ఏందన్న ఇది? మీరు మిట్టపల్లి రెవెన్యూ విలేజ్ అన్నారు కదా, ఏంది చెప్పండి. పొన్నం ప్రభాకర్ మీద అలిగేషన్స్ చేసిన మీరు డైరెక్ట్గా ఏంటి? అలిగేషన్స్ ఏం లేదు సార్, నేనేం రాజకీయ పార్టీకి ఎందులోనే కాదు, నాకు వేరే పార్టీలతో సంబంధం లేదు, లీడర్తో నాకు సంబంధం ఏం లేదు. ఒక రైతు కుటుంబం, నేను ఒక బీసీ రైతు కుటుంబం నుంచి వచ్చినామని యాదవ్లో మేము అందరు ఊళ్ళో సహజంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళం. అందరు రైతులు చేసుకున్నట్టే మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం. అందరికి భూమి ఉన్నట్టే మాకు భూమి ఉంది. మేము పాడి పంటలు పండించుకుని బతికే వాళ్ళం మేము, మా కుటుంబం అంతా. ఎన్నడూ లేని సమస్య ఇది ఎందుకు మీ ముందుకు వచ్చే దుస్థితి మాకు ఎందుకు వచ్చిందంటే, మా పనులన్నీ పాడు చేసుకొని మానసికంగా ఇదంతా క్షోభ అనుభవిస్తున్నాం. కారణం ఏంటంటే మంత్రి పొన్నం ప్రభాకర్ అండి. ఎందుకు ఆయనకి సంబంధం ఏంటంటే, ఈ భూమి 100 కోట్ల మీదనే ఉంటుంది సార్. ఎన్ని ఎకరాలు? 8 ఎకరాల 30 గుంటలు ఒక చోటు ఉంటుంది, 5 ఎకరాల 22 గుంటలు ఊరు దగ్గర అదొక చోటు ఉంటుంది. 100 కోట్ల పైనే ఉంటుంది కానీ తక్కువేం ఉండదు. మేము మా నాన్న వాళ్ళ ముగ్గురం సార్, చిన్నాన్న వాళ్ళు 2, మేము. నాన్న చనిపోయారు, చిన్నాన్న కూడా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం. అమ్మనే వ్యవసాయం చూసుకుంటారు. ఓకే. దీని మీద ఆయన దృష్టి ఎట్లా పడిందో ఏం జరిగిందో తెలియదు. ఒక కుటుంబ పంచాయతీని మాత్రం సృష్టించాడు సార్. మీ కుటుంబంలోనే? కుటుంబం అంటే మా సొంత కుటుంబం మా ముత్తాత, అంటే నేను 4వ తరం. నాకు నుంచి 4వ తరాల ముందుకు పోతే మా ముత్తాతకు సంబంధించిన 5 తాతలు ఉంటే, ఆ 2వ తాతకు సంబంధించిన వారసులు మేము. ఆయనకు వాటా కింద వచ్చినటువంటి భూములు సార్ ఇవి. వరంగల్లో అక్కడ ఆస్తులు ఇక్కడ ఆస్తులు అనే సంపాదించారు. మా తాత వాటా ఇక్కడ భూములు ఆయనకి ఇచ్చారు, మిగతా అని వరంగల్ తాతల వాళ్ళకి ఇచ్చేశారు. 1960 నుంచి నేటి వరకు కూడా మీరే సంవత్సరాలు లెక్కేయండి సార్, ఇప్పటి వరకు కూడా మా తాత నుంచి మా వరకు వాళ్ళ దాన సంస్కారాలు కాస్తులు ఉన్నా. మీరు వచ్చి ఇప్పుడు చూసినా అక్కడే కాలేసినాం మేము అందరం. మా నాన్నను, మా చిన్నాన్నను, మా తాతను అక్కడనే దాన సంస్కారాలు కూడా చేసినాం మేము. అదంతా ఊరంతా కూడా చెప్తారు, మీరు వచ్చినా కూడా కనిపిస్తుంది ఇప్పటికి కూడా పాడి పంటలు ఏంటంటే. ఎప్పుడు లేని వివాదమైన ఇప్పుడో 85లో పంచవటి నామాలు కూడా జరిగినాయి సార్. ఇది తక్సీనామా అంటారు దీన్ని. 1985లో జరిగింది. తక్సీనామా అంటే ఉర్దూలో విభజన నామా అన్నట్టు. మీ నాన్న వాళ్ళ అన్నదమ్ముల మధ్య? మా తాతల మా ముత్తాత గారు పంచినటువంటి ఆస్తులు ఇవి. వరంగల్ ఆస్తులు వాళ్ళకు, ఇక్కడ ఆస్తులు మాకు అని చెప్పి పంచారు. ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాల రెవెన్యూ రికార్డు మాకు అనువంశికంగా కలిగి ఉన్న రికార్డును తప్పు అని చెప్పేసి ఈ ముత్తాతకు సంబంధించిన వారసులు, తాతలు చనిపోయిన తర్వాత వాళ్ళ 4వ తరం పిల్లలు, 3వ తరం పిల్లలు వాళ్ళతో తీసుకొచ్చి మొన్న 2025 సంవత్సరం మే నెలలో ఒక అప్లికేషన్ పెట్టించారు సార్ కలెక్టర్ దగ్గర. ఏమనంటే మా పేరు మీద ఉన్న రికార్డులు తప్పంట. వాళ్ళు సాగు గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఎందుకంటే చెప్తే తెలిసిపోతుంది అనే విషయం వాళ్ళకి అది ఉంటే దొరికిపోతారనే ఉద్దేశంతో ఆ విషయాలకు వెళ్లకుండా ఇది రికార్డులు తప్పు అని చెప్పేసి ఒక దరఖాస్తు ఇప్పించారు సార్. ఇప్పిస్తే కలెక్టర్ నోటీస్ పంపిస్తే దాని వివరణ కూడా ఇచ్చినాం సార్. ఇదంతా కలెక్టర్ దగ్గర ఈ పంచాయతీ పెండింగ్లో ఉండగానే మే నెలలో దరఖాస్తు వాళ్ళు కలెక్టర్ దగ్గర పెడితే ఆగస్టు నెలలో బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని ఒక సంస్థని, ఫర్మ్ అనేదాన్ని రిజిస్టర్ చేస్తారు సార్ హైదరాబాద్లో. బాలాజీ రియల్ ఎస్టేట్ సార్, అక్నాలజ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫర్మ్స్. ఈ సెప్టెంబర్ 10/9/2025 ఇది రిజిస్టర్ అవుతుంది సార్. ఎవరి పేరు దీనికి? ఎవరు బాధ్యులు దీనికి? పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న అశోక్ వాళ్ళ కొడుకు. పొన్నం ప్రభాకర్ ఆయన సొంత కొడుకే. పృథ్వీ పొన్నం ఆయన కొడుకు, పొన్నం ప్రభాకర్ కొడుకు. మాకు ఇప్పటివరకు పృథ్వీ పొన్నం ఆయన కొడుకు అనే విషయం కూడా మాకు తెలియదు సార్. ఓకే. ఆయన గురించి మాకు ఎట్లా తెలుసు సార్? మేము పృథ్వీ అనూప్ కుమార్ పొన్నం అని వాళ్ళ అన్న అశోక్ అని హైకోర్టు అడ్వకేట్ జడ్జిగా ఉన్నాడని, ఇప్పుడు టీపీసీసీ లీగల్ సెల్ అంట ఆయన.
చైర్మన్ ఆయన కొడుకు వీళ్ళ పేరు మీద ఫర్మ్ క్రియేట్ చేసి మీరే చూస్తున్నారు కదా సార్ ఈ సేమ్ అడ్రస్ ఉన్నట్టున్నాయి కదా సేమ్ అడ్రస్ సార్, ఇది ఒకటే ఇల్లు. అంటే వీళ్ళది ఉమ్మడి ఫ్యామిలీ కదా, ఉమ్మడి ఫ్యామిలీ, బహుశా అట్లా ఉన్నట్టు. రెండు సేమ్ అడ్రస్, పొన్నం కాంప్లెక్స్ కరీంనగర్ పొన్నం కాంప్లెక్స్, మంకమ్మ తోట కరీంనగర్ అని ఉంది సార్. పృథ్వీ పొన్నం అంటేనేమో మంత్రి కొడుకే ఆయన స్వయాన. అవును. ఈయన అనూప్ కుమార్ ఆయన సొంత అన్న కొడుకు. వీళ్ళ పేరు మీద ఫర్మ్ క్రియేట్ చేసి చేసిన వెంటనే సార్ ఎవరైతే మా ముత్తాతకు సంబంధించిన పిల్లలు ఉంటారో వాళ్ళతో ఒక పార్టీషన్ సూట్ పెండింగ్లు ఉంటే దాన్ని వాపస్ తీపించుకుంటారు సార్ ఆ కేసుని కలెక్టర్ దగ్గర నుంచి. కలెక్టర్ కోర్టు దగ్గర, కోర్టులో ఇట్లా పోయి మాకు సంబంధం లేదు ఈ ఆస్తులు అని చెప్పేసి పార్టీషన్ ఇంకా వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఇంకా క్లియర్ మీకే కదా, అది మీదే అని. మీదే వాళ్ళు కోర్టు నుంచి క్రియేట్ చేసుకొని కలెక్టర్ ద్వారా కలెక్టర్కి ఇచ్చింది కూడా వాపస్ తీసుకుంటా. అది వాపస్ తీసుకోవాలి, ఎందుకంటే కలెక్టర్ దగ్గర ఆర్డర్ రాపించుకోవాలంటే ఈ కోర్టుది వాపస్ తీసుకోవాలి కదా సార్ కేసు. ఫస్ట్ కలెక్టర్ వాళ్ళే కోర్టుకి న్యాయం చేయమని వెళ్తారు న్యాయస్థానానికి. కోర్టు న్యాయం చేయకముందుకు మళ్ళీ వాళ్ళే విడ్రా పెట్టుకుంటారు కేసు. పెట్టుకొని ఏమని రాస్తారు సార్ ఇందులో, కోర్ట్ ఈస్ అకార్డింగ్లీ ద ప్లెయింట్ ఈస్ పర్మిటెడ్ టు నాట్ టు ప్రెస్ ద సూట్ హెన్స్ ద సూట్ ఈస్ డిస్మిస్డ్ అని అంటారు సార్. ఇదే రోజు వాళ్ళకి కేసు పెట్టిన వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా డిస్మిస్ లేదు. సెకండ్ ఇదే సెప్టెంబర్లో సార్, సెప్టెంబర్ 2025. ఓకే. సెప్టెంబర్ 2వ తారీఖు అయిపోగానే 24వ తారీఖు నాడు భూముల రిజిస్ట్రేషన్ జరిగిపోతాయి సార్. ఎవరి పేరు మీద? బాలాజీ రియల్ ఎస్టేట్స్ అనే సంస్థ మీద, పొన్నమూల పేరు మీద. అంతే. అంటే పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు మీద, పొన్నం ప్రభాకర్ కొడుకు పేరు. మీ పేరు మీద వాళ్ళ పేరు ఎట్లా పోయింది? నేను అదే కలెక్టర్ని అడిగాను, మీ దగ్గర ఒక కేసు వాళ్ళు పెట్టారు మా రికార్డులు తీయమని చెప్పి. ఆ రికార్డుల విషయంలో అది నాది న్యాయమా వాళ్ళది న్యాయమా అనేది తేల్చాకనే కదా సార్ ఏదైనా జరిగేది. అసలు కలెక్టర్కి తేల్చే అధికారమే లేదు. ఫస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమెకు తేల్చే అధికారమే లేదు. ఆమె సాగు గురించి సర్వే చేయలేదు, ఏ వివరాలకు పోలేదు ఆమె. సరే పోయినప్పటికీ కనీసం అది ఏందనేది ఆమె మీద ఒక తీర్పు రాసినప్పుడే కదా సార్ అది ఏదైనా అమల్లోకి వస్తుంది. అవన్నీ ఏమి అమల్లో రాకముందుకి ఆమె దగ్గర దరఖాస్తు పెండింగ్ ఉండగానే ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేస్తారు, ఆమె దగ్గర దరఖాస్తు పెండింగ్ ఉన్న కోర్టులో కేసులు వాపస్ తీసుకుంటారు, ఆమె దగ్గర దరఖాస్తు పెండింగ్ ఉన్న బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీదకి భూములు బదలాయింపు చేస్తారు. మా రికార్డ్స్ మొత్తం వాళ్ళ పేరు మీద పోయినాయి. వాళ్ళ మా కుటుంబంలో మా చిన్నతాత పెద్ద వాళ్ళ పిల్లల పేరు మీకు రికార్డ్ వెళ్ళిపోతుంది. దాని ద్వారా మళ్ళీ భూభారతి రిజిస్ట్రేషన్స్ ద్వారా ఈ బాలాజీ రియల్ ఎస్టేట్స్ బదలాయింపు. ఇవన్నీ వారం 10 రోజులలోనే. మీకు మీ తాత కొడుకులకు వాళ్ళకు పంచాయతీ అది తేలలేదు, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, కానీ వీళ్ళ పేరు మీద పోయింది. వీళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది, వాళ్ళ పేరు మీద ఎక్కించి వాళ్ళ ద్వారా వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే రైట్. అక్కడ ఎంత దుర్మార్గం అంటే సార్ 8 ఎకరాల 30 గుంటలు కాస్తులో ఉంటాయి అక్కడ సాగు. వాస్తవికంగా 16 ఎకరాల భూమి వ్యవసాయ భూమిగా భూభారతిలో నమోదు చేస్తారు సార్. మీ భూభారతి వెబ్సైట్లోకి వెళ్ళినా ఈ పేరు కనిపిస్తుంది, బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని. సర్వే నెంబర్లు అన్ని 974, 975, 978, 979 సార్. మీరు అడగలేదా పొన్నం ప్రభాకర్ కలవలేదా మంత్రిని? మేమేం అడగలేదు సార్. అసలు ఈ పృథ్వీ పొన్నం అనే కొడుకనే కూడా నాకు తెలియదు సార్. ఇది అన్న కొడుకు అని కూడా మీలాంటి వాళ్ళు చెలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తుంటే వినడమే తప్ప ఈయన ఎవరు అంటే తప్ప మాకు అంతకు మించి ఏం తెలుసు. ఇట్లా చాలా మంది కొంతమంది తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు భూమి కాస్తలా? మేము మా కుటుంబమే సార్. కానీ డాక్యుమెంట్ మొత్తం వాళ్ళ పేరు మీద పోయినాయి. వాళ్ళ పేరు మీద పోయినాయి. నెక్స్ట్ దాని తర్వాత రికార్డులు 8 ఎకరాల 30 గుంటలు వాస్తవికంగా ఆడ సాగు భూమి ఉంటే 16 ఎకరాల వ్యవసాయ భూమి కిందకి బాలాజీ రియల్ ఎస్టేట్ సంస్థకు బదిలీ అవుతాయి సార్. కానీ ఆడ ఇంకా మిగులు భూమి అక్కడ ఎక్కడ లేనిది ఎట్లా ఎక్కించారంటే అక్కడ అపార్ట్మెంట్లు, ప్లాట్స్, ఇండ్లు ఉంటాయి సార్ అక్కడ. అవి కూడా ఎక్కించారు, రోడ్లు అవి కూడా ఎక్కించారు. ఇది సార్ ఆల్రెడీ పంట వేసి ఉండదు ఇందులో. ఓకే. మక్క చేయను ఇది ఇప్పుడు ఉంది. ఇప్పుడు మీరు వేసిన పంటలు ఇవన్నీ బర్ల దొడ్డి ఉన్నది. ఓకే. ఇప్పుడు ఏంది స్టేటస్ అక్కడ ఉందా? పొలం అంతా అట్లే ఉంది? అట్లే ఉంది సార్, పొలం ఉన్నది. ఇది బదలాయింపులు చేయడం వెంటనే ఈ రిజిస్ట్రేషన్ల కార్యక్రమం ముయ్యగానే కలెక్టర్ ఆర్డర్ పాస్ చేస్తుంది. డిసెంబర్ నెలలో, మే నెలలో దరఖాస్తు పెడతారు, ఆగస్ట్ నెలలో ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేస్తారు, సెప్టెంబర్ నెలలో కేసులు వాపసు తీసుకుంటారు. అదే సెప్టెంబర్ వారం 10 రోజుల లోపల భూములు బదలాయింపులు చేసుకుంటారు. డిసెంబర్లో కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తుంది. ఏమని? మా భూములు మావి కావని, రికార్డులు 30 సంవత్సరాల రికార్డులు మీకు కావని చెప్పి తేల్చేస్తుంది. కనీసం స్థానికంగా వాస్తవంగా 16 ఎకరాల భూమి బదలాయించిన భూమి ఆడ ఉన్నదా లేదా, ఉంటే ఎంత భూమి ఉన్నది, ఉంటే ఎవరు సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇండ్లు అవన్నీ కూడా వాళ్ళేనా? అట్లా వాళ్ళు అట్లానే రాయించుకున్నారు కదా సరిగా, వాళ్ళైనా ఉద్దేశంలోనే రాయించుకున్నారు. వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజన్కి రాపించినట్టున్నారు అట్లా. ఆ కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు సార్. వాళ్ళు కూడా ఇదేంటి ఇట్లా ఈ భూములు ఊరు మొత్తం వాళ్ళదేనా? పొన్నం వాళ్ళదేనా? అట్లే మిట్టపల్లి. ఓకే. కలెక్టర్ గారు 5-12 రోజు ఆదేశాలు జారీ చేస్తారు సార్. ఏమని ఇక రాస్తుంది, ఇక ఈ కేసు వాపస్ డిస్మిస్ అయిపోయింది, ఇక వీళ్ళది ఏమీ లేదు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కలెక్టర్ ఇచ్చిన వాళ్ళకు ఇదే కలెక్టర్ ఇలాంటి వేరే కలెక్టర్ డిసైడ్ చేస్తాడు. కలెక్టర్ పంచాయతీ మొత్తం వెనకటి పెద్ద అవేమి చేయలేదు సార్. అల్లి మేము వివరాలు కూడా రాలి, ఏ కారణం చేత నువ్వు తీసినా మీకు అన్న హక్కులు ఏంటి అనేది కూడా ఆమె చెప్పాలి కదా సార్. నాకు ఈ పరిమితులకు ఈ హక్కు ఉంది, ఈ చట్టం ఉంది, నేను ప్రకారం చేస్తున్నా అని చెప్పాలి కదా. ఇలాంటి సేమ్ ఇలాంటి పంచాయతీ సిద్దిపేట హైమావతి ఆమె కలెక్టర్. ఇదే కలెక్టర్ మాకు డ్రిప్ సబ్సిడీ శాంక్షన్ చేయించింది ఆమెనే సార్.
డ్రిప్ ప్రొసీడింగ్ కూడా ఇచ్చింది ఆమెనే. అంటే ఎందుకు మేము మక్క చైన్లు వేస్తున్నా నువ్వు చూసే ఇచ్చినావు కదా, తెలుసుకొనే ఇచ్చినావు కదా. ఈమెనే జనవరిలో మాకు డ్రిప్ ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. డిసెంబర్లో ఈమెనే మా భూములు కాదని చెప్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి 50,000కి ఇప్పుడు మేము ఒక యూరియా బస్తా కొనుక్కోవాలంటే ఎట్లా కొనుక్కోవాలి, ఒక మక్కలు అమ్ముకోవాలంటే ఎట్లా అమ్ముకోవాలి, వడ్లు అమ్ముకోవాలంటే సరే కానీ ఇప్పుడు వాళ్ళు ఏమైనా కబ్జాలకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారా? చేసిరు సార్. ఇది ఈ కలెక్టర్ ఆర్డర్ అయిపోయి పేపర్లు వచ్చినాక ఆగరు కదా, అధికార బలం వెంటనే బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీద సార్ ఇగో ఇట్లా ఇది ఉంది కదా వెల్డింగ్ మిషన్, ఈ మిషన్ పట్టుకొని వచ్చి మన నాదర్గుల్ కాడ భూములకు రేకుల షెడ్లు వేస్తారు కదా సార్. అవునవునవును, బ్లూ కలర్ షీట్స్. బ్లూ కలర్ షీట్స్ మన వీడియోలో కనిపిస్తున్నాయి కదా, అట్లాంటి టైప్ లో వేద్దామని ఈ మొబైల్ జనరేటర్ పట్టుకొని ఆ వెల్డింగ్ మిషన్ ఇంత డైరెక్ట్ గా ఇట్లా చేస్తారు. మినిస్టర్ అయితే మాత్రం ఇవన్నీ వేస్తారు. ఇది మా జాలి తీసేసి వాళ్ళు రేకులు వేస్తారు సార్. ఇది అచ్చా, మీ జాలి మా జాలి తీసేసి వాళ్ళు రేకులు వేస్తారు. ఇగో జేసీబీతోనే మా మైసమ్మ గద్దనుగులు ఇక్కడ మైసమ్మ ఉంటుంది సార్. అది మా ఇల్లు గోడలు మా పాతిళ్ళు అన్నీ ఉంటుంది. అచ్చా, ఆడ మైసమ్మ ఉంటుంది, ఆ మైసమ్మ గుల కొట్టిరు. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు మీరు, ప్రెస్ మీట్ పెట్టిన ఇదంతా చెప్పారు. ఏమైంది ప్రెస్ మీట్ తర్వాత? ఏమైనా మూమెంట్ వచ్చిందా? రేకుల వెల్డింగ్ మిషన్ ఇట్లా రేకుల కోసం ప్రెస్ మీట్ తర్వాత ఏమైనా వచ్చిందా? ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టడానికంటే ముందు చాలా ఒత్తిడి చేసారు సార్. పెట్టొద్దని నువ్వు పొన్నం అనూప్ కుమార్ అని చెప్పేసి మా బాబాయ్ కొడుకుతోని పిలిపించుకొని, తెలిసిన వాళ్ళు పిలిపించుకొని నేను సెటిల్మెంట్ చేస్తా, మీరు కూర్చోండి, నేను మాట్లాడరు, మీరు ప్రెస్ మీట్ పెట్టకుండా ఇది పెట్టకుండా అని ఇవేవో చెప్పిరట. లాస్ట్కు ప్రెస్ మీట్ పెట్టడానికంటే ముందు కూడా మా బంధువులు ఉన్నారు కదా వరంగల్ వాళ్ళని కూడా అక్కడ పిలిపించి గొడవ చేపించడం ప్రయత్నం చేశారు. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళను చెదరగొట్టడం చేసింది. ఆ ప్రెస్ మీట్ జరగకుండా ఆయన చివరి నిమిషం వరకు కూడా మీతో డిస్కస్ కాలేదా దీనికన్నా ముందు? ఈ పొన్నం వాళ్ళకు మీకు అదేం జరగలేదు. రావడము, పోలీస్ జరగడం అనేది మోకా మీద. ఈ కలెక్టర్ ఆర్డర్ అయిపోయిన వెంటనే మా మీద ఇంజెక్షన్ సూట్ చేసిండు ఆయన. కేసు బాలాజీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కేసు వేసారు కోర్టులో, సిద్దిపేట జిల్లా కోర్టులో బాలాజీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు మా మీద కేసు వేసారు. అది పెండింగ్లో ఉండగానే ఈయన ఈ జనరేటర్స్, మొబైల్ జనరేటర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ జనరేటర్స్, అది పట్టుకొని ఆ వెళ్ళి పట్టుకొని పోలీస్ పహారాతో వచ్చింది సార్. పోలీస్ పహారాతో వస్తే ఆ రోజు మేము ఆత్మహత్య చేసుకుంటాం. చాలా మంది ఊరు వాళ్ళు కూడా మాకు మద్దతు తెలపడం వల్ల ఆ రోజు మేము బట్టగట్టడం జరిగింది సార్. ఆ రోజు రాత్రే ఆర్డీఓ ఎంత దుర్మార్గం అంటే సార్, నా మీద కంప్లైంట్ ఇస్తారు సార్ రాత్రి ఏమని, బాలాజీ రియల్ ఎస్టేట్ల భూమికి శ్రీనివాస్ అనేవాడు అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ సార్ ఆర్డీఓ సార్. పి సదానందం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ 14 తారీఖు. ఏ పిటిషన్ వాస్ ఫార్వర్డ్ టు ది పోలీస్ త్రూ ఏసీపీ సిద్దిపేట వైడ్ మెమో నెంబర్ సో అండ్ సో రిగార్డింగ్ ఈ ఆర్డీఓ కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఏసీపీ మెమో జారీ చేస్తారు సార్ నా మీద రాత్రే. ఆ మెమో జారీ చేసి ఏమైనా నిర్బంధించాలని ఆ మెమో అర్థం సార్. అది 3 టౌన్కి ఫార్వర్డ్ అవుతుంది పోలీస్ స్టేషన్కి. సిఐ వెంటనే రాత్రి 9 గంటలకు 20 మంది కానిస్టేబుల్ వేసుకొని వచ్చి మా కుటుంబాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటాడు సార్. రాత్రి 12 గంటల వరకు వదిలేదు. మా బంధువులు, మా ఊరు గ్రామస్తులంతా అక్కడికి వచ్చేసరికి గేట్లు కూడా తాళాలు వేసిండు సార్ పోలీస్ స్టేషన్లో. ఏమన్నా అంటే నోటీస్ ఇచ్చినట్టుగా, అసలు నాకు 13 తారీఖున అరెస్ట్ చేస్తే మళ్ళీ నాకు ఆ నోటీస్ ఇచ్చినట్టుగా అంతే 16 తారీఖున మళ్ళీ నోటీస్ ఇచ్చింది సార్. అరెస్ట్ చేస్తే 13 తారీఖు 16 తారీఖు నోటీస్ ఇచ్చింది సార్. ఇచ్చి మా వాళ్ళందరి షరతులు పెట్టించి మీ ఓడు అందులోకి జాగాలకు పోద్దు, ఆ కండిషన్ మీద నేను వదిలేస్తున్నా, లేకపోతే రిమాండ్ చేస్తా, జైలు వేస్తా, ఇట్లాంటి బెదిరించింది సార్. 12:30 దాకా నన్ను ఉంచుకొని సీసీ ఫుటేజ్లు ఉంటాయి సార్ పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ మా వాళ్ళందరూ ఒత్తిడి చేస్తే ఆ రోజు మళ్ళీ రాత్రి వదిలిపెట్టడం జరిగింది సార్. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వాళ్ళు ఏమంటారంటే, నాకు తెలిసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీరు మేము కొన్నాం అని చెప్తాడు. ఎవరు ఉన్నారు కదా మీ, అవునవును, అసలు వాళ్ళ పేరు మీదకి ఎట్లా పోయింది అనేది మిస్టరీ. కలెక్టర్ దగ్గర పెండింగ్లు ఉండగానే మాది నిజమో కాదో ఆ తీర్పు రాకముందుకే బదలాయింపులు చేసుకున్నాం. పార్టీషన్ సూట్ కూడా మరి కలెక్టర్లు పంచాయతీని ఈజీగా తెలిస్తే కోర్టుకి ఇట్లా అవసరం లేదు. ఇంకా సరే, ఎన్నో కుటుంబాలు అందరికీ పంచాయతీ వివాదాలు ఉంటాయి. ఒకవేళ నిజమే వాళ్ళు అన్న పంచాయతీ వివాదాన్ని సరే నేను ఎంత చెప్పినా నాది అబద్ధం, వాళ్ళు నిజమని అది కుటుంబ పంచాయతీ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కుటుంబ పంచాయతీ ఉంటే న్యాయస్థానాలు అయితే తెలుస్తాయి కదా సార్. మొన్న బాలాజీ రియల్ ఎస్టేట్ సంస్థకి ఏం పని సార్? అవును, బాలాజీ తెలుస్తారా, కలెక్టర్ తెలుస్తాడా? పృథ్వీ పొన్నంకి ఏం పని సార్? అవును, పొన్నం వీళ్ళ కోసమే సరే కనబడుతుంది కదా సార్. ఆయన మంత్రి, ఆయన ఇంకొకటి సార్, నిన్న జరిగిన అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కేంద్రంగా నిన్న ఇక్కడ 2 గంటలకు అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది సోమాజిగూడలో. అంటే 1 డే బిఫోర్ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి, ఆ టైంకి వచ్చేసి ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మేము వెళ్ళినాం. ఈ వెళ్ళిన విషయాన్ని ఇక్కడ మంత్రి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతుందో అక్కడ మంత్రికి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇక్కడ సోమాజిగూడ జరిగింది, అక్కడ వరంగల్లో ఒక వ్యాపారస్తులకు ఎట్లా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది? పాస్ అయితే వాళ్ళందరూ కూడా వస్తారు. అసలు యాక్చువల్గా సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ అమ్మిల్లి అయిపోయింది. ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ ఎవరు? ఈ రిజిస్ట్రేషన్ ప్రకారం బాలాజీ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు రావాలి కదా. ఈ కుటుంబ సభ్యులను ఎందుకు పంపించారు? ఈ కుటుంబ సభ్యులు అంటే వీళ్ళు గొడవ పెట్టుకొని
అయితే వాళ్ళందరూ అక్కడ చూడండి సార్, ఒక 4 పోలీస్ వెహికల్స్ వచ్చినాయి. మీరు కావాలితే ప్రెస్ క్లబ్కి 4 పోలీస్ వెహికల్స్, ఒక బస్సు వచ్చింది. బస్సు వచ్చేసింది. సో మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బయట సీసీ ఫుటేజ్లు కనుక చూస్తే అయితే ఒక పెద్ద బస్సు వచ్చింది. వచ్చి వీళ్ళందరూ కూడా ముందే మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ కూడా పోయి వాళ్ళ మీదికి పోమని చెప్పేసి చెప్తే అక్కడ ఎలక్ట్రానిక్ను మన ప్రింట్ మీడియా ప్రతినిధులు ఆపడం జరిగింది లోపలికి రాకుండా. ఆపి నీది ఏమన్నా ఉంటే వాళ్ళు అప్పటికి ఏదో మాట్లాడుతున్నారు, లొల్లి వేస్తుంటే వాళ్ళ వీడియోలు కూడా తీయడం జరిగింది. తీసిన తర్వాత ఏమనంటే వాళ్ళు అసలు ఎంత అంటే వీళ్ళది అయిపోతుంది, వీళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళ 3 గంటలకు అయిపోతుంది అమ్మా, 3 గంటలకు అయిపోయిన తర్వాత మీరు ఏమని ఉంటే మీరు మాట్లాడండి, మీది కూడా మేము ఇస్తామని చెప్పేసి ఏ ప్రొసీజర్ లేకుండా అంటే ముందస్తుగా బుక్ చేయకుండా కానీ వాళ్ళది ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ గొడవ పెట్టి అక్కడ ఏదైనా చేస్తే అందరు తీసుకుపోయి లోపలేయాలనే విధంగా ప్రీ ప్లాన్. ఎక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోలీస్ బస్సులు వస్తాయా? ఎప్పుడన్నా వచ్చినాయా? సీసీ ఫుటేజ్లు చూస్తే కనబడుతుంది అక్కడ. నిన్న అటువంటి జరిగింది. అంటే ఇంతమంది మీడియా అంతా ఉండంగానే దాడి చేయడానికి పంపించారు అతను. అట్లే అనుకుంటాను, అట్లేం కాదు కానీ మీటింగ్ ఉన్నాడని. మీటింగ్ ఉన్నాడా? ఇప్పుడు వచ్చినాం గాంధీ భవన్ నుంచి ప్రెస్ మీట్ చేసి 10-15 minutes అంతే. మాట్లాడంటే ఏం చేయాలి? మీటింగ్ అయిపోయినాకనే అన్న. సరే, ఓకే, రైట్. ఇది భూమి శిస్తులు సార్. మేము 1979 నుంచి భూమి శిస్తులు. మీరు మా తాతగారు 1970. మీ తాతలు? మా తాతలు కాదు, మా తాతని. మీ తాత? వరంగల్ తాతలు కాదు. ఇక్కడ మా సొంత ఏ కుటుంబం అయితే ఇక్కడ 70 ఏళ్ళ నుంచి సాగు చేస్తుందో ఆ వ్యక్తి యొక్క మీకు రైతు భరోసా అన్నీ వచ్చినాయండి. మొన్నటి ఒక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా దఫాలో రెండు దఫాలు కూడా వచ్చింది మాకు. వాళ్ళు ఇచ్చిన రైతు భరోసా వచ్చింది. రైతు బంధు, రైతు భరోసా అవి ఎక్కువ రాలే, బీఆర్ఎస్లో వచ్చినట్టుగా రాలే, కానీ ఇచ్చినప్పుడు వచ్చింది. వచ్చింది. వాళ్ళందరికి ఇష్టం, మీకు ఇచ్చింది. వచ్చింది సార్. మేము ఒకటే సార్, బీహార్ వాళ్ళను అక్కడ కిరాయికి ఉంచారు సార్ ఆ జాగా చుట్టూ. ఎవరు? ఈ బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మొత్తం మా అమ్మ పాలు పిండుకొని వస్తుండగా పోతుండగా బయకాడ ఫోటోలు తీస్తారు సార్. వాళ్ళ ఉద్దేశాలు ఏందో తెలియదు. మరి ఏ రోజు ఒక రోజు మొత్తం కబ్జా చేసి మరి బిల్డింగ్ ఫిట్ చేసి మొత్తం రేకులు పెట్టాలని చూస్తున్నారా, ఏమైనా దాడి చేస్తున్నారా, ఏం ఆలోచన చేస్తారో తెలియదు, కానీ రోజు పహారాగా వస్తారు సార్. అక్కడనే చుట్టుపక్కల కిరాయిలకు పెడతారు వాళ్ళని. ఆ బీహార్ టీం వాళ్ళు రోజు జాగా చుట్టూ రౌండ్లు పెడతారు. ఏంది సార్ ఇదంతా మాకు ప్రాబ్లం? నేను ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా సార్. వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు స్పందించాల్సింది ముఖ్యమంత్రి సార్. ఒక కింది స్థాయి వ్యక్తి ఆయన సరిగ్గా పనిచేయకపోతే మధ్య స్థాయి వ్యక్తికి పోతాం, లేకపోతే జిల్లా స్థాయి అధికారికి పోతాం. ఇక్కడ కింద నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి అధికారులు ఈయన ప్రభావితానికి లోనవుతున్నారు, మంత్రి ప్రభావితానికి లోనైపోయాడు. ఇక ఎవరికి చెప్పుకోవాలి సార్ బాధ అంతా? ఇది ప్రజాప్రభుత్వం అంటారా సార్ దీన్ని? రైతు ప్రభుత్వం అంటారా దీన్ని? నేను ఎవరిని నిందించట్లేదు, కాకపోతే మీ బాధను పట్టించుకోమంటున్నారు. మినిస్టరే కాబట్టి మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మేము సామాన్యులం సార్. మాకేముంటుంది సార్ ఈ సామాన్యులు? ఈ మంత్రి మమ్మల్ని ఇప్పుడు ఒక మట్టి మనిషికి, ఒక మట్టి నమ్ముకున్న మనిషికి మంత్రి పదవి నమ్ముకున్న మధ్యలో కొట్లాటలు అవుతున్నాయి సార్. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్ చెప్పండి? మా పరిస్థితి మేమేమో మట్టి మనుషులు. మీరు పోలీసుల కంప్లైంట్ అంటే ఇంకా వాళ్ళు పోలీసు ఎవరికి ఇంకేం కంప్లైంట్ చేస్తారు? ఇచ్చినాం సార్. అట్లా కూడా కాదు, ఇవ్వాల్సిన కంప్లైంట్లు కూడా ఇచ్చినాం. వాళ్ళు పట్టించుకోరు. కేవలం మంత్రిని ఎంతసేపు ఆయన తృప్తిపరచడానికే పనిచేస్తున్నారు తప్ప నియమాలు, నిబంధనలు, చట్టాలు వాళ్ళ ముందు ఉన్నాయనే సంగతి వాళ్ళు మర్చిపోయారు సార్. మంత్రి యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. ఆయన ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తున్నారు. అవి చట్టబద్ధంగా ఉన్నాయి. అదే వ్యవస్థ నడుస్తుంది. ఓకే, దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని అయితే ఒకటే మీ మీడియా ద్వారా నేను కోరుతున్నా సార్, ఒకటి ఏదైనా ఇలాంటి మంత్రులను చేసి జనాల మీదకి వదిలేస్తే వాళ్ళు ఎవరు ఆస్తులను వాళ్ళు వేటాడుతున్నారు, జనాలను వేటాడుతున్నారు, ఆస్తులను వేటాడుతున్నారు. వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి మంత్రుల పట్ల మీరు కఠినంగా ఉండి చర్యలు తీసుకొని మాలాంటి వాళ్ళను కొంత బతకనివ్వమని చెప్పి కోరుకుంటున్నా సరే. అంతకు మించి నేను ఏం చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా, దీనిలో జెన్యూన్గా కనిపిస్తుంది కేసు. జెన్యూన్ కేసు. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ప్రోద్బలంగా అనిపిస్తుంది. వాళ్ళ కొడుకు, వాళ్ళ అన్న కొడుకు వాళ్ళందరూ చేసుకున్నారు. ఇంకా వ్యవస్థలు ఎట్లా పనిచేసినో మీరు చూసినారు. కలెక్టరు, ఆర్డీఓ, పోలీసులు అందరూ ఏకమైతే ఏమవుతుందో అదే జరిగింది ఇక్కడ. బట్ ఇది ముఖ్యమంత్రికి తెలిస్తే ముఖ్యమంత్రి ఏమైనా యాక్షన్ తీసుకుంటే వీళ్ళైతే ఆశపడుతున్నారు. ముఖ్యమంత్రి తెలిస్తే ఏమన్నా మా భూమి మాకు వస్తుందేమోనని. ముఖ్యమంత్రికి చేరే విధంగా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.